హే హాయ్ దిస్ ఇస్ అమలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఫైనలీ ముకుంద్ బర్త్డే డెకరేషన్ వీడియో అనేది పోస్ట్ చేశాను. ఇది చాలా చిన్న వీడియో, ఎందుకంటే ఆ రోజు చాలా బిజీగా అయిపోయింది. మన ఇండియాలో అయితే మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ లేకపోతే అమ్మ నాన్న అత్త మామయ్య ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. బట్ ఇక్కడ అంతా అలా కుదరదు కదా. అప్పటికి డెకరేషన్ మొత్తం చేసింది ఉదయ్ వాళ్ళ తమ్ముడు. తన నేమ్ వచ్చి తేజ ముకుంద్ బర్త్డే కోసం అని చెప్పి ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాడు. బాబు బర్త్డేకి ఇక్కడికి రావడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే బర్త్డేస్ కోసం అని చెప్పేసి వేరే కంట్రీస్ కల్లా రాలేరు కదా ఎవరు. ఎనీవే ఫైనల్ గా ఉదయ్ తేజ ఇద్దరు కలిసి డెకరేషన్ అనేది చాలా బాగా చేశారు. ఈ డెకరేషన్ ప్రిపరేషన్ నేను ఫుల్ గా తీయలేకపోయాను. ఈ చిన్న క్లిప్స్ అయినా ఇవి ఎందుకు పోస్ట్ చేశానంటే మాకు ముకుంద్ సెకండ్ బర్త్డేకి ఎలా డెకరేషన్ చేశాము అనేది ఒక మెమరీగా ఉండాలి. అండ్ నా వీడియోస్ లో కొన్నైనా ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పి చేశాను. ఫస్ట్ డెకరేషన్ బయట ఇచ్చేద్దాం అనుకున్నాము, బట్ వాళ్ళు చెప్పిన కాస్ట్ కి కొంచెం భయం వేసింది. ఇంకెందుకులే తేజ ఇండియా నుంచి వస్తున్నాడు కదా అని కావాల్సిన ఐటమ్స్ అన్ని అమెజాన్ లో ఆర్డర్ చేసేసాము. బ్యాక్గ్రౌండ్ కి కావాల్సిన 2 వైట్ కర్టన్స్, ఆ హ్యాపీ బర్త్డే బ్యానర్, బెలూన్స్, గ్లిటర్ బటర్ఫ్లైస్, డెకరేషన్ స్టాండ్ అన్ని ఇక్కడికి తెప్పించేసాము. అన్ని క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయి. బట్ ఆ స్టాండ్ ఒక్కటే కొంచెం స్టిఫ్ గా లేదు. కొంచెం మనం కేర్ గా హ్యాండిల్ చేస్తే మంచిగా డెకరేషన్ చేయొచ్చు. అండ్ వాళ్ళు గ్లూ కూడా ఇచ్చారు. దాంతో గాని అతికిస్తే మళ్ళీ రీయూజ్ చేయలేమని చెప్పేసి మేము చిన్న ప్లాస్టర్ తో అంటించాము. బట్ ఇది ఎక్కువ వెయిట్ కూడా మొయ్యలేదన్నమాట. బెలూన్స్ అన్ని వాటికి కట్టాక దానికి సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, లేదంటే చిన్నపిల్లలు అనేవాళ్ళు లాగేస్తారు. అండ్ ఆ స్టాండ్ కూడా స్టిఫ్ గా ఉండదు కాబట్టి పైన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టైం అయితే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది ఆ రోజు. సో ఫైనల్ గా అయితే ముకుంద్ బర్త్డే డెకరేషన్ ఇలా అయ్యింది. ఇంకా కొన్ని లాస్ట్ లో ఫినిషింగ్స్ ఉన్నాయి. ఓవరాల్ లుక్ అయితే ఇది విత్ లైట్స్ వితౌట్ లైట్స్. ఈ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.